అందరికీ నమస్తే అండి. అసందర్భంగా అనవసరంగా బల ప్రదర్శన చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీల్లో జరుగుతున్న అపశృతులే ఉదాహరణ. కొన్ని నెలల కిందట గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు ర్యాలీ చేస్తుండగా ఆ ర్యాలీలో 3 వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఒక వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఆ వెహికల్ తగిలి చనిపోయారు. తాజాగా ఈరోజు మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళే సందర్భంలో తాడేపల్లి నుంచి ఆ వంతెన మీదుగా ర్యాలీ చేశారు. భారీ ర్యాలీ చేశారు. భారీగా జనాలు తరలి వచ్చారు. ర్యాలీ చేసేంత వరకు పెద్దగా తప్పు ఉందా లేదా అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అసలు పరామర్శకు వెళ్తున్నప్పుడు ఈ భారీ ర్యాలీలు ఏంటి? అదేదో పొలిటికల్ జైత్రయాత్రలాగా దండయాత్రలాగా. అయితే ఈరోజు ఏం జరిగింది? ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో రాంబాబు అనే ఒక కార్యకర్త మరణించారు. తాజాగా ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే ఇబ్రహీంపట్నంలో బైక్ మీద స్టంట్ చేస్తూ రోడ్డుపై ఉన్న బార్కేడ్ ఉంటుంది కదా, దాన్ని ఢీకొట్టి ఒక యువకుడు మరణించాడు. ఆ యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భార్గవ్ అని గుర్తించారనమాట. అంటే ఎంతగా ఒళ్ళు తెలియకుండా అల్లరి చిల్లరిగా రోడ్డు మీద స్టంటింగ్లు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బైక్ మీద స్టంట్లు వేయడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఒక రాజకీయ నాయకుడు వస్తే బైక్ మీద స్టంట్లు వేస్తారా? అంత దోలెక్కిపోయి ఉన్నారా? తెలియట్లేదా? కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉండట్లేదా? ఈ యువకుడికి ఏమొచ్చిందని? ఎందుకలా అంత ఒళ్ళు తెలియకుండా ప్రమాదం జరిగేంత సీరియస్గా బైక్ మీద స్టంట్ చేయడం ఏంటి? సో అది అంటే చాలా దారుణం. వీళ్ళు ఏంటంటే రెచ్చగొట్టి వదిలేస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు వెళ్ళి ర్యాలీ చేయండి, ఇదిగో మీకు మందు, ఇదిగో మీకు గంజాయికి డబ్బులు, ఇదిగో మీరు ర్యాలీకి వచ్చినందుకు మీకు ఎంత ఇస్తాము అని చెప్పి రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. మేబీ ఇందులో కొంతమంది నిజాయితీగా నిజమైన కార్యకర్తలు ఉండొచ్చు కాక. నేను అందరినీ ఇక్కడ అవమానించట్లా, అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అనట్లా, అందరూ డబ్బులు ఇస్తేనే వస్తున్నారు అనట్లేదు. మేబీ చాలా వరకు నిజంగా ఒరిజినల్గా వచ్చి ఉండొచ్చు అటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని. కానీ పెయిడ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళకు మందు పోసి రప్పిస్తే వాళ్ళు ఇటువంటి బైక్ మీద స్టంట్లు చేయాలి అంటే వాళ్ళు మందేసి ఉంటేనే, మత్తులో ఉంటేనే చేయగలరు. అలా కాకుండా మత్తు లేకుండా ఉంటే, లోపల వాడు ఆ మత్తు అనేవాడు లేకుండా ఉంటే మాత్రం వీళ్ళు స్టంట్లు చేయలేరు. ఈ బైకులు ఇవన్నీ చేయలేరు అనమాట. చేయడానికి రకరకాల భయాలు ఉంటాయి. అరే పడిపోతే ఏమవుద్దో అది ఇదని రకరకాల భయాలు, అనుమానాలు ఉంటాయి. ఎప్పుడైతే లోపల మందు ఉందో ఆటోమేటిక్గా ఇటువంటి వాటిల్లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తారు, కామన్ సెన్స్ కోల్పోతారు, కాన్షియస్ కోల్పోతారు, ఇవన్నీ జరుగుతాయి. సో మేబీ అదే జరిగి ఉంటుంది కొన్ని చోట్ల. సో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ భారీ జన సమీకరణ చేసి వేలాది మంది రావడంతో యువకులు చాలామంది ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు చేశారు, ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగారు, కేరింతలు కొట్టారు. ఆ రింగ్ రోడ్డు చుట్టూ, ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్డు ఉంటుంది కదా సర్కిల్, ఆ రింగ్ చుట్టూ తిరిగారనమాట. రింగ్ రోడ్లో ఎవడైనా బైక్ స్టంట్లు చేస్తాడా? సో అక్కడ చేయడంతో కాస్త అటువైపు వెళ్ళే వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు అండ్ చాలామంది పడిపోయారు, జరిగింది. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈరోజు 2 బలి తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 2 బలి తీసుకుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనువుగాని చోట అదిగిలు మనరాదు. ఈ సమయంలో ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు, ఇదేమీ ఎన్నికల ప్రచారం కాదు, ఇక్కడేమీ రాజకీయ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. ఇదేమి ప్రజల్లో ఇదిగో మాకు ఎక్కువ మంది జనం వచ్చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ బల ప్రదర్శనలు, ఈ బరి తెగింపులు, ఈ బైక్ స్టంట్లు, ఈ రెచ్చగొట్టడు ఫ్లెక్సీలు, ఈ రప్పాలు, ఈ వార్నింగ్లు, ఇవన్నీ కూడా కేవలం రెచ్చగొట్టడానికి, కేవలం స్క్రిప్టెడ్ అండ్ రియాలిటీ షో అండ్ పెయిడ్ వరకు చాలా వరకు జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మీ ఉద్దేశం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి.